ఇప్పుడు ఎమ్మెల్యే గారు చనిపోయారు కదా గోపీనాథ్ గారు. ఎట్లున్నాయి పరిస్థితి? ప్రస్తుతానికైతే కాంగ్రెస్కే సపోర్ట్ చేసేటట్టున్నారు అందరు కాలనీ వాళ్ళు అందరు కూడాను. ఏంటంటే నవీన్ యాదవ్ బాగా పనిచేస్తాడనే ఒక టాక్ వచ్చింది. దాని గురించి చేస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చనిపోయారు కాబట్టి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు కదా. సో ఇప్పటి వరకు ప్రజలకు ఎటువంటి డెవలప్మెంట్ కావచ్చు, ఏమేమి సమస్యలు? డెవలప్మెంట్ బాగా చేశాడు. ఆయన ఉంటే బాగానే చేశాడు. ఈ పార్కులు అన్నీ డెవలప్ చేసింది ఆయనే, ఈ ఎక్సర్సైజులు పెట్టించింది ఆయనే. రాజీవ్ నగర్ కాలనీకి బాగా డెవలప్ చేశాడు ఆయన. ఈ రోడ్లు చేయటం కానీ, ఈ డ్రైనేజీలు కానీ, పవర్ కానీ అన్నీ బాగా చేశాడు. ఆయన ఉంటే డౌట్ ఆయనకే వేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఆమె లేడీ కదా, ఏం చేస్తుంది అనే అనుమానంలో సందిగ్ధంలో ఉండరు. మీటింగ్ పెట్టి కూడా రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ కాబట్టి సో పీపుల్ విల్ ప్రిఫర్ ఓన్లీ కాంగ్రెస్. పనులు జరగాలంటే రూలింగ్ పార్టీలోనే ఉండాలి. సో ఎప్పుడెప్పుడు వచ్చేవాడు ఇక్కడ కాలనీల సమస్యల గురించి? కానీ మామూలుగా అప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేవాడు ఆయన రెగ్యులర్గా కనీసం మంత్లీ ట్వైస్ అయినా వచ్చేవాడు. వచ్చేసి కాలనీలో అందరినీ కలుసుకొని పోయేవాడు. ఈ పార్కులు ఏదైనా వచ్చే లోపలికి వచ్చి చూసేవాడు. ఈ రోడ్లు ఇవన్నీ చూసేవాడు. డ్రైనేజీలు ఇవన్నీ చాలా బాగా చేశాడు ఆయన. ఈజ్ ఏ గుడ్ వర్కర్. అందుకనే 3 మాటలు గెలిచింది. 4ఓసారి కూడా గెలిచిండేవాడు. ఆయన బ్యాడ్ లక్ అయిపోయింది. మినిస్టర్షిప్ లేకుండా పోయి వెళ్ళిపోయాడు. 4ఓసారి గెలిచుంటే మినిస్టర్షిప్ డెఫినెట్గా ఇచ్చిండేవాళ్ళు. అయితే ఇప్పుడు కార్పొరేటర్ కూడా ఇక్కడ లేరంట కదా? లేరు, కార్పొరేటర్ కూడా లేడు. కార్పొరేటర్ అసలు ఎవరో ఏందో ఎక్కడ ఉంటారో కూడా మాకు తెలియదు. తెలీదా? ఇక్కడ గలీలలో అసలు ఎమ్మెల్యే తిరిగిన దాంట్లో ఈవెన్ 1% కూడా తిరగలేదు అతను. సో కేసీఆర్ మీద విచారణ జరిగింది కదా. సో అదేమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉన్నదా పార్టీ మీద? 99% చూపిస్తుంది. ప్రభావం చూపించకుండా ఏమి ఉండదు. అందులో ఆ డ్యాము బాగుంటే పర్వాలే, నిలిచేది కాదు. డ్యాము దెబ్బతింది కాబట్టి దాని మీద సీరియస్గానే యాక్షన్ ఉంటుంది. ప్రజల్లో కూడా అదే ఉంటుంది. అందులో ఇప్పుడు కవిత ఒకటి గెలికి పెట్టింది. కవిత ఆల్సో ఈజ్ కన్ఫర్మ్డ్, ఇట్ హాస్ డన్. సో కవిత అంటుంది కదా వాళ్ళిద్దరే చేశారు మొత్తం అని చెప్పేసి. ఈమెకి వాటర్ సరిగ్గా రాలేదు కాబట్టి ఆ మాట అంటుంది. అంతే అనుకోవచ్చు. అంతే, దాంట్లో అనుమానం ఏముంది? ఇప్పుడు మనిషి డబ్బు కోసమే పాకులు ఆడకూడదు, మంచి చెడ్డ కోసం కూడా ఉండాలి. డబ్బు మనం పోయేటప్పుడు మన వెనకిడితే వస్తుందా? రాదు. ఉన్న రోజులు మంచిగా నలుగురితో గౌరవంగా బతకాలి. అది అయితే కొంతమంది ఏమంటారు అంటే కవిత ఇంకా రేవంత్ రెడ్డి ఉన్నది, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని ఇట్లా చెప్తా ఉన్నారు. అవన్నీ ఒట్టి మాటలు. ఆమె సరిగ్గా భాగం రాలేదు కాబట్టి ఆమె బయటకు వచ్చి ఇది చేసింది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా ఉన్నాయి కదా, ఎవరికి సీట్లు? ఏది చేసినా కాంగ్రెస్కి వస్తుందండి ఈసారి. ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి ప్రతి వాడు అపోజిషన్ వాడు కూడా రూలింగ్ పార్టీతో ఉంటే పనులు చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉంటాడు. ఎమ్మెల్యే బై ఎలక్షన్ మాత్రము ఎట్లా ఉంటే ఛాన్స్? కాంగ్రెస్ ఇప్పుడు నవీన్ యాదవ్ నిలబడ్డప్పుడు ఇదే మాగంటి గోపీనాథ్ మీద 6,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. సో అతనికి ముస్లిమ్స్లో మంచి హోల్డ్ ఉంది, వాళ్ళ ఫాదర్కి అతనికి.